కార్పొరేట్ ఉద్యోగులకు సంబంధించి ఏడాది 9 నుంచి 10% దాకా జీతాలు పెరిగే అవకాశం ఉంది భారతదేశంలో. ఇది తాజా అంచనా. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా పెరిగేది భారతదేశంలోనే 9.9% దాకా, చైనాలో 5% పెరుగుతుంది, సింగపూర్లో 4% పెరుగుతుంది, జపాన్లో 3.1% పెరుగుతుంది అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఇక్కడే అసలైనటువంటి లెక్క తేడా కనబడేటటువంటి అంశం ఏంటయ్యా అంటే, భారతదేశంలో ఈ పెరుగుతున్న జీతానికంటే కూడా ఖర్చు పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కూరగాయలు ఇదివరకు 50 రూపాయలకు దొరికేటటువంటి ఇప్పుడు 100 రూపాయలు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎగ్జాంపుల్ అన్న, అన్నీ అట్లా ఉన్నాయని కాదు, రోజు తగ్గుతుంటే రోజు పెరుగుతుంటాయి. సగటున లెక్కేసుకున్నప్పుడు మన జీతం 10,000 రూపాయలు పెరిగిందని లెక్కేసుకుంటే ఖర్చులు 20,000 రూపాయలు అవుతున్నాయి. అది ఇంటి అద్దెల్లో కావచ్చు, కరెంటు ఛార్జీలలో కావచ్చు, నిత్యావసర వస్తువుల ధరలలో కావచ్చు, అట్లాగే ట్రాన్స్పోర్టేషన్కి అవుతున్నటువంటి వ్యయాల్లో కావచ్చు. ఇది అతిపెద్ద సమస్య అవుతుంది. గత 20 ఏళ్ల లెక్క చూసుకున్నప్పుడు ప్రజలు సఫర్ అవుతున్నటువంటిది, సంపాదన పెరిగిందని అందరూ చెప్తున్నారు గొప్పగా, ఆ సంపాదనలో మిగలట్లేదు. ఇదివరకు ఎట్లాంటి మధ్యతరగతి బతుకు ఇవాళ 1,00,000 రూపాయల జీతం తీసుకున్నోడు కూడా మధ్యతరగతి బ్రతికే అవుతుంది. అది ఇక్కడ సమస్య.